ఆంధ్రప్రదేశ్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. మొత్తం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఇటు ఎండల తీవ్రత పెరుగుతోందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న 2 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శనివారం అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆదివారం కూడా 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. శనివారం రోజు ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాలు, విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం పశ్చిమ గోదావరి పరిధిలో 9, అనకాపల్లిలో 2, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 1 మండలంలో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి. ఇవే కాకుండా శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీల సెల్సియస్, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సిగడాంలో 40 డిగ్రీలు నమోదైంది. నంద్యాల జిల్లా ఆలమూరు, కడప జిల్లా బద్వేల్ ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం, తిరుపతి జిల్లా రేణిగుంట, విజయనగరం జిల్లా రాజాంలో 40 డిగ్రీల మేర ఎండ తీవ్రత కనిపించింది. కృష్ణా జిల్లా కంకిపాడులో 40 డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని కోరారు. దాహంగా లేకపోయినా నీరు తాగాలని, ఓఆర్ఎస్తో పాటు ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక ఎండలో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.